నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బాపట్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు విస్తృతంగా ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. బాపట్ల నుంచి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి పట్టణాలకు వెళ్లే పలు బస్సులపై ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రైవేటు బస్సులో ఎమర్జెన్సీ ద్వారం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, అలాగే ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కిటికీ పక్కన హేమర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కిటికీ అద్దంపై అత్యవసర పరిస్థితుల్లో పగలగొట్టి బయటకు రాగలననే సూచన స్పష్టంగా రాసి ఉంచాలని ఆయన ఆదేశించారు. నెక్స్ట్ ఫర్దర్ గా మీకు హ్యాచ్ బాక్స్ అక్కడ ఉన్నాయి. ఇంకొకటి అటు సైడ్ గ్లాసులు ఉన్నాయి కదా, అక్కడ గ్లాసుల మీద ఒక స్టిక్కర్ ఉంటుంది రిఫ్లెక్టివ్ టైప్తో. ఏమని రాస్తారు? ఇన్ ఎమర్జెన్సీ బ్రేక్ ద గ్లాస్. అది రాయలేదనుకో వాళ్ళకి తెలియదు కదా గ్లాస్ బ్రేక్ చేయాలని. అర్థమైందా? ఒకరి ఫ్రెండ్ చెప్తాడు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాబు సార్ సార్ పగలగొట్టాలంటే ఏం చేయాలా? సుత్తి కావాలి. ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? నాకు నెక్స్ట్ ట్రిప్ లో నువ్వు ఇగో ఇక్కడ మధ్యలో పెడతావో ఎక్కడ పెడతావో నాకు తెలియదు. ప్రతి ప్యాకెట్ దగ్గర హ్యామర్ పెట్టాలా, అది కనపడేటట్టుగా రెడ్ కలర్ లో ఉన్నది ఆడ హ్యామర్ అని రాయాలా. ఈ గ్లాసుల మీద ఏమని రాయాలి తెలుసా? బ్రేక్ గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ. లోపల పక్క రాయాలా, బయట పక్క రాయాలా. లోపల వాళ్ళు పగలగొట్టపోయినా బయట వాడైనా పగలగొడతాడు బండి ఏదైనా కాలిపోయేటప్పుడు. అర్థమైందా? ఈ తప్పనిసకుండా మీరు పాటించాలా, సరేనా? ఈ డోర్ సార్ మేము సైడ్ అనేసి దూకేస్తామంటే జరిగే పని కాదు. అవునా కాదా? ఇలా నెట్టుకుంటూ ఉంటారా? కష్టమే కదా, అది పాటించండి. ఇటీవల కడపలో నిర్వహించిన 35వ రాష్ట్ర స్థాయిలో అండర్-16 బాలబాలికలకు నిర్వహించిన కబడ్డీ పోటీలలో బాపట్ల జిల్లాకు చెందిన బాయ్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో మరియు బాలికలు 3వ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను, వారి కోచింగ్ ఇచ్చిన కోచ్ను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లా కలెక్టర్ వినోద్ విజేతలైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వివిధ రకాల క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించి మంచి క్రీడాకారులను తయారు చేయాలని డిఎస్డిఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, తర్వాత షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్, క్రికెట్ మనలో గెలిచారు. అమ్మాయిల అబ్బాయి కబడ్డీ 5 పొజిషన్. బాపట్ల జిల్లాకి అబ్బాయిలు విన్నర్స్ గా ఉండటం, అమ్మాయిలు కూడా సెమీఫైనల్స్ కి 3rd ప్లేస్ లో మీరు చేరుకుంటారు. ఇది చాలా గర్వకారణం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీకు శిక్షణ ఇచ్చినటువంటి కోచెస్కి, టీచర్స్కి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కబడ్డీ అనేది మనకు మంచి ఇష్టపడి ఆడే ఒక స్పోర్ట్స్ కాబట్టి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాల డెవలప్మెంట్ కూడా చేపడతామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ప్రైవేట్ స్పాన్సర్ తీసుకొని డ్రెస్సెస్ ఓకేనా? ప్రతి రైతు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే విధంగా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు. బాపట్ల ముత్తయ్యపాలెంలోని లోటస్ ఫౌండ్ రిసార్ట్ నందు రైతు సాధికారిక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై నిర్వహిస్తున్న 5 రోజుల జిల్లా స్థాయి ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ శిక్షణ తరగతులను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా వాతావరణాన్ని కాపాడుకోవచ్చని, మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సంక్షిప్త మార్గదర్శిని మరియు ప్రకృతి వ్యవసాయం వివిధ పంటలతో పురుగులు, తెగుళ్లు నివారణ యాజమాన్య దీపికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయాధికారి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫార్మింగ్ లో దిస్ ఇస్ ది మోడల్ ఫర్ రైస్. ఇది ఏమైనా రైస్ ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచి? ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 360 మన భూమి అంతర్గతం మనకు వచ్చే సేంద్రియ అనేది మనకి ఎట్లా ఉంటుంది అనేది చెబుతుంది. అంటే అద్దెకిలో ఎవరైనా పొలాన్ని బీడు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే మన వర్షాధార భూములు ఎక్కువ ఉంటుంది. దేవి, నేను గత 2 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాను. మాకు 1 ఎకరా మామిడి చెట్లు ఉన్నాయి. వాటిలో పిఎం బాపట్ల మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆటిజం కేంద్రం ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. బాపట్ల మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని నూతన భవనంలో తాత్కాలికంగా ఆటిజం కేంద్రం నిర్వహణ కొరకు కేటాయించిన గదులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక వికలాంగుల కొరకు శాశ్వత ఆటిజం కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ఆటిజం కేంద్రంను మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో భవన నిర్మాణం కోసం స్థల సేకరణ చేయాలని, ఆ స్థల సేకరణ విషయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల రెవెన్యూ అధికారి సలీమా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఇవ్వండి. ఇందులోనే మనం ఒక సూటబుల్ లొకేషన్స్ చూడాలి. సో దట్ ఉన్న పిల్లలకి అది ఇబ్బంది కాకూడదు. ఓకేనా? అట్లా ఈ క్రికెట్ స్టేడియం కంటున్నారు వీళ్ళు, అదేంటి? పర్టికులర్ క్రికెట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ క్రికెట్. ఎక్కడ దాకా ఉంది? చేశారు ఆల్రెడీ. ఓకే, ఈ 7.5 హైదర్పేట కదా. క్రికెట్ కాకపోతే వేరేం చేయొచ్చు మనం? డ్రైన్ అయింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అనంతపురంలో జరిగిన రెవెన్యూ స్టోర్స్ లో బాపట్ల జిల్లా నుండి రెవెన్యూ ఉద్యోగులు పలు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులు పని ఒత్తిడి నుంచి దూరం అవ్వాలంటే ఇటువంటి క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలైన రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. దీంట్లో ట్రాక్ షూట్, ఒక షూ, అన్ని ఎన్ఎస్ఎస్. ఎక్కడ? ఓకే, ఇప్పుడు మన అనంతపురం క్రికెట్ టీం గెలిచారు, చూశారు కదా. అంటే క్రికెట్ టీమే ఉండేది కాదు. ఇప్పుడు మన బాపట్ల టీం రెడీ అవ్వాలి. ఈ సండే రెడీ చేసుకోండి. ఏం పేరు? కంగ్రాచులేషన్స్. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. సరే, గుంటూరు, కృష్ణా. అనంతపురం ఇదే ఫస్ట్ టైం గెలిచిందా లేదా లాస్ట్ టైం? ఈ సెకండ్ టైం సార్, ఓవరాల్ ఛాంపియన్షిప్ సెకండ్. అర్థమైంది కదా. కొత్త జిల్లాలో మనం టీమ్ సెట్ చేసుకొని మనం చేసుకున్నాం కదా. ఓకే, దీంట్లో ట్రాక్ షూట్, ఒక షూ, అన్ని ఎన్ఎస్ఎస్. ఎక్కడ? టీం గెలిచారు, చూశారు కదా. అంటే క్రికెట్ టీమే ఉండేది కాదు. ఇప్పుడు మన బాపట్ల టీం రెడీ అవ్వాలి. ఈ సండే రెడీ చేసుకోండి. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడిన మండల, గ్రామ, క్లస్టర్ యూనిట్
బూత్ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పేద ధనికాని తేడా లేకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య భూపాలపల్లి ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోట్ సెరమనీలో ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వరరెడ్డి కలిసి పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ తాను కూడా వైద్య విద్యను అభ్యసించి 8 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. వివిధ వ్యాధులతో బాధపడుతూ వైద్య సేవలకు మీ దగ్గరకు వచ్చే ప్రజలకు ప్రేమతో వైద్య సేవలు అందించాలని తెలిపారు. Compassion, integrity, and learning, and service. It reminds us of the responsibility that we shoulder to care for life with respect and dedication. This ceremony is a day of profound meaning, formal rite of passage, word of living professions. The white coat is an international symbol of trust and clinical service. Soon, each of you will wear this garment as an outward sign of ethical promise you are making. Our heartfelt welcome to our special guest, respected Sri Kadiyam Kavya Garu, Honorable MP of Warangal Constituency. I request Principal Sir to come and receive our గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మైనర్ యువతనే టార్గెట్ చేసుకుంటూ విచ్చలవిడిగా కేఫ్ల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకుని మైనర్ల ఆరోగ్యాలను కాపాడాలని డివైఏఎఫ్ఐ గోదావరికని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల కమిషనర్ అరుణశ్రీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటుసాగర్, గోదావరికని పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్, నాయకులు సూర్య మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే ఒకవైపు కాలుష్యం, మరోవైపు కలుషిత పదార్థాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు. అంతేకాకుండా అవి ఏర్పాట్లు చేసే యజమానులు అమ్మే వారిని కూడా మైనర్లనే నామమాత్ర జీతాలకు పెట్టుకుని వీటిని నడపడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో విచ్చలవిడిగా కెఫే పేరుతో స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మైనర్ యువత అందరూ కూడా ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని వాళ్ళు ప్రమాదంలో పడే పరిస్థితులు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో కనబడతా ఉన్నాయి. దీని మీద ఈరోజు మున్సిపల్ అడిషనల్ కలెక్టరు, స్థానిక సంస్థలు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సంబంధిత పోలీసు శాఖ వారు కూడా ఈ కెఫేలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఆల్రెడీ కలుషితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. దీనికి తోడు ఇక్కడ మైనర్ యువతనే టార్గెట్గా చేసుకొని చాలామంది విచ్చలవిడిగా సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు కెఫేలు ఏర్పాటు చేసుకొని. ఇందులో అత్యధికంగా కూడా మైనరు యువతనే స్మోకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలని ఖరాబ్ చేసుకుంటూ ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద దృష్టి పెట్టి కమిషనర్ గారు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఈ కెఫే సెంటర్ల పైన కఠిన చర్యలు తీసుకొని మైనర్ యువత యొక్క ఆరోగ్యాలు కాపాడవలసిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాం.
కుక్కట్పల్లి బాలానగర్లో ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు సిపి అవినాష్ మహంతి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు తనిఖీలు చేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో సిఐ నరసింహరాజు నేతృత్వంలో ప్రత్యేక సౌధాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఐడిపిఎల్ డిమార్ట్, విమల థియేటర్, రాజు కాలనీలోని దుర్గామాత దేవాలయం, సాయినగర్లోని సాయి నాగేంద్రాలయం, శివాలయం, నర్సాపూర్ చౌరస్తా బస్టాప్ ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, వాహనాలను బాంబ్ డిటెక్టర్ల స్క్వాడ్ నిపుణుల జాగ్రత్తగా పరిశీలించారు. ఖరీదైన 2 వీలర్ వాహనాల లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న 2 కరుడుగట్టిన నేరస్తులను పట్టుకున్నారు సూర్యాపేట టౌన్ 2 పోలీసులు. గతంలో నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో సుమారు 150 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు ఎస్పీ నరసింహ. నిందితుల నుండి 20 లక్షల విలువ గల 26 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. చట్టాల అమలు, నేరాలపై, కేసుల్లో శిక్షణ అమలుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాము. ఈ సమావేశం నందు డీఎస్పీ ప్రసన్న కుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఓకే సార్. ఓకే సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని సూర్యాపేట పట్టణ పోలీసులు ఒక కరుడుగట్టినటువంటి 2 వీలర్స్ దొంగలని 2 పట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 6 గంటల సమయంలో ఖమ్మం ఎక్స్ రోడ్లో సిఐ సూర్యాపేట టౌన్ అండ్ ఎస్ఐ సూర్యాపేట టౌన్ సురేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక నేరస్తుడు అనుమానంగా ఉండి పోలీసులను చూసి తప్పించుకోకపోయే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి మనదైన శ్రేణిలో విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ, ఇతను చిలుకూరు మండలం కట్టకొమ్ము గూడానికి చెందినటువంటి వ్యక్తి. చిలుకూరు మండలంలో కూడా ఇతని మీద హిస్టరీ షీట్ ఉంది. ప్రీవియస్లీ దాదాపుగా 150 కేసులలో ఇన్వాల్వ్ అయ్యి పార్కింగ్ చేసిన అక్షర టెక్నో స్కూల్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగిన ఘటన నార్సింగి పట్టణ కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే బడి పిల్లలను విడిచి పెట్టిన అనంతరం బస్సు డ్రైవర్ సాయంత్రం కూడా బస్సును వేణుగోపాల స్వామి ఆలయం పక్కనున్న ఖాళీ స్థలంలో నిలిపి వెళ్లిపోయాడు. స్థానిక ఎస్ఐ భీమరి సృజన వెంటనే రామాయంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా అగ్నిమాపక వాహనం సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. బ్యాటరీలో సమస్య వల్ల షాక్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సృజన తెలిపారు. ఇక్కడ ఫ్రంట్ సీట్ నుంచి స్టార్ట్ అయింది. ఫ్రంట్ సీట్ నుంచి వైపర్ నుంచి
అటు ఎన్ని రూట్స్ అటు ఉన్నట్టు సీసీ క్యామ్స్ ఉన్నాయా రాజా అది పేలిపోడు కాదు. మీరు కొద్దిగా తీసుకున్నారు వాటర్ మీద పడి నార్సింగి పట్టణ కేంద్రంలో రామన్పేట్ స్కూల్ అక్షర స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని మనకు నార్సింగ్ పిఎస్ నుంచి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే మేము మెసేజ్ తీసుకొని ఈ పట్టణ కేంద్రానికి చేరుకొని ఫైర్ స్పాట్కి రీచ్ అయ్యి వచ్చేసరికి పూర్తి దట్టమైన మంటలతో స్కూల్ బస్ అంటుకుంటుంది. వెంటనే మేము మా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి పూర్తిగా వాటర్తో కంట్రోల్ చేయడం జరిగింది. ఈ స్కూల్ బస్కు సంబంధించిన వివరాలను తీసుకొని మేము ఆపరేషన్ ఫినిష్ చేసి కేంద్రానికి తిరిగి పైన. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఆర్టికల్ 21 దుర్వినియోగం చేస్తూ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి కమిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ మాట్లాడుతూ 15 రోజుల వ్యవధిలోనే 23 మందిపై రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అక్రమంగా కేసులు చేయడం జరిగిందని, అట్టి కేసుల పారదర్శకంగా జరగలేదని, రాజకీయ కక్షపూరిత కేసులు పెట్టి ప్రజలను భయపట్టిస్తున్నారని అన్నారు. అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలకు విడతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చట్ట వ్యతిరేకంగా తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా అక్కడ చేస్తూ వాళ్లకు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్న క్రమంలో ఈరోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ ఆర్టికల్ 21 అక్కడ దుర్వినియోగం అవుతూ ఉన్నది. అక్కడ పౌరుల యొక్క హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈరోజు కేసుల పేరుతోటి భయభ్రాంతులకు అక్కడ గురి చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కుటుంబ సభ్యులే ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్, ఈరోజు బెయిల్ రాదన్న ఉద్దేశంతో, జైలు పోతున్న ఉద్దేశంతో అందరూ పరాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇది ఆ కేసు అయిన వాళ్ళతోటే కాకుండా మిగతా వాళ్ళు కూడా పోలీస్ కేసు అంటే భయపడేటటువంటి పరిస్థితి. ఈరోజు పోలీస్ అంటే ప్రజల యొక్క ధనము, మానము, ప్రాణము కాపాడుతున్న ఒక నమ్మకము ప్రజలలో ఉండాలి. ముఖ్యంగా పోలీస్ అంటే మా అన్నిటికీ రక్షణ ఈరోజు ఉండాలి. కానీ పోలీస్ అంటే రాజకీయ నాయకుల మాటిని మాకు కేసు పెడతారనే భయం ఈరోజు జుక్కల్ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నది. నేను రిక్వెస్ట్ చేస్తుందా నాయకులకు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ చట్ట పరిధిలో ప్రజలను కాపాడుకోండి, ప్రజలకు ధైర్యం ఇవ్వండి, మేము ఉన్నామనే ధైర్యం ఇవ్వండి. కానీ ఈరోజు వాళ్ళ మీద కేసులు అయితేనే భయం కలిగితే మాత్రం ఈరోజు చట్ట పరిధిలో మనం ఉన్న కూడా లేనట్టే. కాబట్టి గౌరవ ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కడ ఈరోజు నాయకుల ప్రోద్బలంతో, ఈరోజు ప్రభుత్వం ప్రోద్బలంతో చాలామంది మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మీద ఈరోజు కేసు కావడం జరుగుతుంది. అందుకు ఉదాహరణగా చాలా ఉన్నాయి. ఈరోజు దాదాపుగా 10 రోజుల వ్యవధిలోనే 23 మంది మీద కేసు అవ్వడం అంటే ఇది రికార్డ్. ఇది అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ హైకోర్టు గైడ్లైన్స్ కానీ ఏమున్నాయి? లోక్ అదాలత్ పెట్టి ఈరోజు అక్రమంగా కేసులు కాకూడదు, ఉన్న కేసులని కూడా కాంప్రమైజ్ చేయమని లోక్ అదాలత్ తీసుకొస్తే ఈరోజు 10 రోజుల్లోని వ్యవధిలోనే ఈరోజు ఒక చోట 5 మంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ రోజు నూర్ అహ్మద్ మాట్లాడుతూ ఆదోని జిల్లా అయితే అందరికీ ఉపయోగం అంటూ జిల్లా కోసం అందరూ కలిసికట్టుగా పోరాడతామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లిందని, అలాగే మంత్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఆదోని జిల్లా అయితే తప్ప అభివృద్ధి కాలేదని, ఎంతో మంది దుష్టశక్తులు అడ్డుపడినా మన పోరాటం ఆగకుండా ముందుకు వెళుతుందని, ప్రతి గడపకి, ప్రతి చర్చికి, మసీదుకి, గుడికి వెళ్తున్నామన్నారు. ఆదోని ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా వాయిస్ ఇవ్వడానికి గల కారణం ఏమంటే, ఆదోని జిల్లా గురించి చాలా ముఖ్యమైన విషయం తెలుసుకొని మేము ఈరోజు మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం ఏమంటే, ఆదోని జిల్లా గురించి మనం పోరాడుతున్న విషయము, ఆదోని ప్రజల ఆకాంక్ష, ఆదోని జిల్లా కావాలని ప్రజలు కోరుకోవడము, ఇవన్నీ విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళినట్లు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారుల వద్దకు కూడా ఈ విషయం వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇది చాలా ఆనందదాయకము. ఇది మనందరి పోరాట ఫలితమే తప్ప మరొకటి కాదని ఈ విషయం తెలియజేస్తున్నాము. ఎంతోమంది దుష్ట శక్తులు అడ్డుపడినా కూడా, వాళ్ళ స్వార్థానికి జిల్లా కాకుండా అడ్డుపడినా కూడా
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర ఈరోజు జిల్లా ప్రస్తావన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకుండా కొన్ని నెలల తర్వాత అయినా కూడా ఖచ్చితంగా జిల్లా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఆదిలాబాద్ జిల్లా సాధన ఐక్య వేదిక తరఫున. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ప్రతి గడపకు, ప్రతి కాలేజీకి, ప్రతి గుడికి, మసీదుకు, చర్చికి, ప్రతి జైన టెంపుల్కు, ప్రతి ఒక్క చోటకి మేము ఈ ఉద్యమాన్ని తీసుకుపోతున్నాము. ప్రతి గ్రామానికి కూడా తీసుకుపోతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అనేది ఒక సెంటిమెంట్గా మారింది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఈ సెంటిమెంట్ అడ్డుకున్న ఏ నాయకుడైనా కూడా వారి రాజకీయం బూడిద కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన ఆదోని గత 70-80 ఏళ్ళుగా కర్నూలు జిల్లాలో ఉండి పూర్తిగా నాశనమైంది తప్ప ముందుకు పోయిన పరిస్థితి లేదు. మరి ఇలాంటి సందర్భంగా ఒకటే మనకి సంజీవని ఆదోని ప్రాంతం బాగుపడాలంటే ఆదోని జిల్లా ఏర్పాటు మాత్రమే దీనికి శరణం. కాబట్టి మనమంతా చేస్తున్న పోరాటము శాంతియుతంగా చేస్తున్న నిరసనలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి మాటికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ ప్రజల ఆకాంక్షలు కావచ్చు, ఇంటెలిజెన్స్ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి చేరుకోవడం జరిగింది. వారు ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరు నిరాశపడద్దు, ఖచ్చితంగా మేము నిలబడతాము. ఇప్పటికే ఆదిలాబాద్ ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. సబ్ ప్లాన్ లో ఉన్న 59 గ్రామాలను కలుపుతూ పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని గిరిజన హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రతిపాడు మండలం గోకవరం గ్రామ పంచాయతీ వద్ద ఆదివాసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ ప్లాన్ లో భాగంగా 59 గ్రామాలను కలిపి పెదమల్లాపురం కేంద్రంగా ఆదివాసీల హక్కుల సాధనకు గిరిజన మండలం ఏర్పాటు చేయాలని 40 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని వారు కోరారు. కానీ చివరికి వచ్చేదానికి ఏమంటున్నారు, నువ్వు సప్లై ఓడివి, నీకు ఉద్యోగం ఇవ్వము, ఏజెన్సీ వాళ్ళకి ఇస్తాము అనేసి అంటున్నారు. అదేంటంటే నేను గిరిజనుండే, వాళ్ళు గిరిజనులే, మా ఇంటి పేరు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇంటి పేరు వాళ్ళు మాకు ఉన్నారు, ఇక్కడ రక్త సంబంధాలు అక్కడ రక్త సంబంధాలు ఒకటే అని అంటున్నాం. కానీ అధికారులకు ఏం పట్టింపు లేదు అనమాట. దీని దగ్గర కాదు అంటే సప్లై ఏరియా పుట్టడం మనం చేసుకున్నాం. మన నాయకులు రాజశేఖర్ గారు, అలాగే సోదరుడు విప్లవ్ కుమార్ గారు, అలాగే మా పెదమల్లాపురం మండల సాధన కమిటీ దొంగపయ్య గారికి, అలాగే నా తమ్ముడు లక్ష్మణ్ కుమార్ వీళ్ళందరికీ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మన బెన్నూరు నాగేశ్వరరావు నాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ గోకవరం గ్రామస్తులకు, చుట్టుపక్కల గ్రామాలకు చేసినటువంటి మన గిరిజనులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అండి. నా పేరు తరుణాశ్వరరావు, మండల సాధన కమిటీ సభ్యులండి. అయితే మన సోదరుడు బాలరాజు చాలా విషయాలు చెప్పాడు, కానీ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే సమయం కాలయాపన అవుతుంది. ఈ విషయాలన్నీ మనకు అన్నీ తెలిసిన విషయాలే. మరి గత 40 సంవత్సరాల నుంచి పెదమల్లాపురం మండల సాధన కమిటీ తరఫున, గిరిజన హక్కుల సాధన కమిటీ తరఫున పోరాటం చేస్తూ ఉన్నారండి. మరి ఈ పోరాటంలో ఎప్పుడు చూసినా కానీ ఒక మండలం, శంకరం మండలం కొట్టి పెదమల్లాపురమే కనబడుతుందండి ఉద్యమంలో. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల నుండి బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఐక్యతా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ఈ ర్యాలీలో ఉప సంచాలకులు కిన్మైని, డీఈఓ పురుషోత్తం, డిఎస్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన పుట్టి మన దేశాన్ని ఒక్కటే చేయడానికి ఆయన చేసిన కృషిని అందరికీ తెలుసు. మొక్కగా విడిపోయినటువంటి భారతదేశం, వివిధ రాజులు, ఒక పరిపాలన, అవన్నీ కూడా తీసుకొచ్చి భారతదేశాన్ని చేశారు. అట్లే ఈరోజు మనమందరం కూడా ఆయన పూర్తిగా తీసుకొని మనలో ఉన్నటువంటి విభిన్నతలో అవన్నీ ఆలోచనలు మనం తీసేసి మనందరూ ఒక్కటే అని అనుకొని అందరి యూనిటీతో ముందుకెళ్తూ భారతదేశాన్ని ప్రగతి పథంలో
పెట్టి ఉన్నాం ఆల్రెడీ. ఆ ప్రగతిని మనము సాధించాలని కోరుతూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. A punch on Ganesh